హలో ఎవ్రీవన్, మీకు దొండకాయ అంటే ఇష్టమేనా? నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూశాను, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇలా చేసుకొని తింటున్నాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కరికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, నిలువుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి మంచిగా వేగనివ్వాలి. తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు కొద్దిగా శనగపిండి తీసుకుని అందులో పసుపు, సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసి వాటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. ఈలోపు దొండకాయలు, పచ్చిమిర్చి మంచిగా వేగిపోతాయి. ఇందులో కూడా కొద్దిగా పసుపు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, మెంతికూర వేసి మరికొద్దిగా సాల్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా కొద్దిగా చల్లుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. ఇలా శనగపిండి మొత్తం అయిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ.